వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ వామపక్ష విద్యార్థి సంఘాలు ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఫీజుల సంబంధించి ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ప్రధానం ఏమిటంటే అకాడమిక్ ఇయర్ ఎవరికైనా విద్యా సంవత్సరం జూన్ 12. మనం ఏమనుకుంటాం జూన్ 12 మాత్రమే అడ్మిషన్లు ప్రారంభమవుతాయి, జూన్ 12 తర్వాత నియమ నిబంధనలన్నీ అమలవుతాయని. కానీ విద్యా కేంద్రంగా ఏర్పడ్డ వరంగల్లో మాత్రం హైదరాబాద్ కంటే మిన్నగా ఇప్పటికే చాలా కార్పొరేట్ స్కూళ్ళు, చాలా పెద్ద స్కూల్ అన్నీ కూడా అడ్మిషన్లు పూర్తి చేసుకున్నాయి. ఇంకా విశేషం ఒక ట్విస్ట్ ఏమిటంటే ఇప్పటి వరకు అడ్వాన్స్ ఫీజులు కూడా కొన్ని పాఠశాలలు వసూలు చేసిన వైనం మనకు కనపడుతుంది. ఇటువంటి పరిస్థితులలో వామపక్ష విద్యార్థి సంఘాలు గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగంలో ఏర్పడ్డ ఇబ్బందులన్నింటినీ తొలగించుకోవడానికి కానీ విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవడమే కాదు, పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా చేపడుతున్నాయి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే విద్యార్థులకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల సదుపాయాలతో పాటు మిగతా ఫీజుల నియంత్రణకు ప్రధానంగా ముందుకొచ్చాయి. ఫీజుల నియంత్రణ చేయాలని ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు, అసలు వారు అనుకున్నట్టుగా వరంగల్లో అలాంటి ఆ స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో వేల రూపాయల్లో ఫీజులు ఉన్నాయో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఈరోజు ఇది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విద్యారంగం కానీ అభివృద్ధి పరంగా ఎక్కడ చూసినా కూడా వరంగల్ జిల్లా చాలా ముందు ఉంది. అలానే విద్యా దోపిడిలో కూడా వరంగల్ జిల్లా చాలా ముందుగా ఉంది. ఈరోజు అనేక స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్గా మారిపోయాయి. ఒకప్పుడు ప్రైవేట్గా చిన్నగా మొదలైన విద్యా సంస్థలు ఒక్కొక్కరు 10 నుండి 15 బ్రాంచులు, 3 బ్రాంచులు, 5 బ్రాంచులుగా పెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర 1000, 1500, 2000 మంది విద్యార్థులను వాళ్ళు సమీకరించుకున్నారు. అలానే ఫీజులు కూడా దగ్గర ₹1,00,000, అది ఒక డే స్కాలర్ విద్యార్థికి ఇక్కడ వసూలు చేస్తున్న స్కూళ్ళు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫీజులతో పాటు విద్యార్థులకు పుస్తకాలని, షూస్ అని, బెల్ట్ అని, టై అని ప్రతి ఒక్క దానిపైన కూడా విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. అలానే అక్కడ విద్యార్థి తల్లిదండ్రులకు కూడా అడ్మిషన్లకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా అక్కడ ప్రైవేట్ టీచర్లకు వాళ్ళకి ఇచ్చే చాలీ జీతాలతో ఇచ్చే టీచర్లను కూడా ఒక రకంగా వేధిస్తూ మీరు మా పాఠశాలలో పనిచేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక 10 అడ్మిషన్లు 15 అడ్మిషన్లు మీరు తీసుకురావాలని చెప్తూ ఆ ప్రైవేట్ టీచర్లందరినీ కూడా ఇళ్లకు పంపించినప్పుడు అక్కడ అనేక రకాల అబద్ధాలు, అనేక రకమైన హామీలు, అంటే ఒక మోసపూరిత ప్రకటనలు, ముఖ్యంగా 3వ తరగతి పిల్లోడు కూడా ఐఐటి ఫౌండేషన్, జేఈ ఫౌండేషన్, మెడికల్ ఇది తీసుకోకపోతే మీ పిల్లోడు ఎటు కాకుండా లేదా విద్యార్థికి తర్వాత సీట్ రాదని చెప్పేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ పేరు మీద కూడా మళ్ళీ విద్యార్థులకు ఖర్చులు, కోచింగ్ల పేరు మీద మళ్ళీ ఒక 20-30 వేలు, అంటే ఒక విద్యార్థి దగ్గర నుంచి కుదిరితే 1,00,000 లేదా 1,50,000 వసూలు చేసే స్కూళ్ళు ఈరోజు మన వరంగల్ జిల్లాలో చాలా వరకు వచ్చాయి. అలానే చాలా స్కూల్స్ కూడా ఈ టెక్నో అని చెప్పేసి లేదా వాళ్ళు ప్రొజెక్టర్స్ అని చెప్పేసి స్మార్ట్ క్లాసెస్ అని చెప్పేస్తూ ఇంకో పేర్ల మీద విద్యార్థులను మోసం చేస్తున్నారు. ముఖ్యంగా అసలు చాలా వరకు స్కూళ్ళు ఈరోజు గోడౌన్లుగా మారిపోయాయి. అక్కడ ఉన్న స్కూళ్ళల్లో ఒక స్కూల్లో ఒక క్లాస్ 20 మంది పట్టే క్లాసులో 50 మంది విద్యార్థులు, 60 మంది విద్యార్థులను కూర్చోబెట్టి ఒక ఇరుకైన వాతావరణం, అసలు విద్యకు పనికిరాని క్లాస్ రూమ్స్లో ఒక కోళ్ల ఫారం లెక్క ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ఆ స్కూళ్ళ పైన తక్షణమే డిఓ గారు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ వరంగల్లో ఉన్న అధికారులు కూడా, ముఖ్యంగా డిఓ లాంటి అధికారులు, ఒకటి ములుగు డిఓ సస్పెండ్ అయ్యాడు, ఆ తర్వాత అవినీతి ఆరోపణలతోటే అంతకుముందున్న వాసంతి మేడం, డిఓ వాసంతి మేడం గారు కూడా ఇక్కడి నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి కూడా అవినీతితోటి ఆయన సస్పెండ్ చేశారు. అలానే ఒక 3-4 ఎంఈఓలు కూడా అవినీతి ఆరోపణలతో సస్పెండ్, రెడ్ హ్యాండెడ్గా ఏసీపీకి దొరికి సస్పెండ్ అయ్యారంటే ఈరోజు అధికారులు ఎలా ఉన్నారో సమాజం కూడా వాచ్ చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు కూడా వాళ్ళ పద్ధతిని మార్చుకొని ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారో ఆ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. ఆ స్కూళ్ళ గుర్తింపు రద్దు చేయాలి. ఫీజులను తగ్గించేంత వరకు కూడా అధికారుల నుండి చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా దశల వారీ ఉద్యమాలు చేస్తాము. చివరిగా అకాడమిక్ ఇయర్ మొదలయ్యేసరికి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ప్రభుత్వాన్ని గద్దదించేంత వరకైనా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు రంజిత్ కుమార్, పీడిఎస్ హన్మకొండ జిల్లా కార్యదర్శి. బ్రదర్, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా చాలా స్కూళ్ళు నెక్స్ట్ ఇయర్ అడ్వాన్స్ ఫీజులు కూడా వసూలు చేశారు. ఇటువంటి వాటిని మీరు ఎట్లా నియంత్రించగలుగుతారు? వాస్తవికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం జరిగింది. అకాడమిక్ ఇయర్ 2026-2027 అకాడమిక్ ఇయర్ 48 రోజులు హాలిడేస్ ఇస్తే అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాతనే, అంటే జూన్ 12 తర్వాతనే అడ్మిషన్ తీసుకోవాలి, జూన్ 12 తర్వాతనే క్లాసులు నిర్వహించాలి. కానీ అలాంటి నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి అధికారులను చేతిలో పెట్టుకొని లొంగ తీసుకొని వీళ్ళు ఆల్రెడీ జనవరి నుంచి మార్చి వరకే కార్పొరేట్ ప్రైవేటు 70% అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. చాలా సిగ్గుచేటు. అయినా కూడా అనేక సార్లు అనేక సందర్భాల్లో అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి, సమ్మర్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి, ప్రైవేట్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు డిఓ గారికి ఇచ్చినా కూడా పట్టించుకోలేని పరిస్థితి ఈ హన్మకొండ జిల్లాలో కనపడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ఏప్రిల్ 24 నుంచి
హాలిడేస్ వస్తున్నాయి. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎవరెవరు కూడా సమ్మర్ హాలిడేస్లో క్లాసులు నిర్వహిస్తున్నారో, పాఠశాలలు నిర్వహిస్తున్నారో, జూనియర్ కళాశాలలు నిర్వహిస్తున్నారో వారిని గుర్తించి తక్షణమే ఆ పర్మిషన్ రద్దు చేయాల్సిన అవసరం ఇక్కడ విద్యాశాఖ అధికారులకు ఉంది. కానీ వాళ్ళకు కొమ్ము కాస్తూ వాళ్ళకు లోపాయికార ఒప్పందం చేసుకుంటూ వారిని పట్టించుకోకుండా మీరు నడుపుకోండి, ఎవరు వచ్చినా మేము చూసుకుంటామని చెప్పి అధికారులే వాళ్ళకు హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జూనియర్ కళాశాలలు క్లాసులు నిర్వహిస్తున్నారు, అకాడమీ పేరుతో కోచింగ్లు నిర్వహిస్తున్నారని చెప్పి ఇప్పటికే డిఐఓ ఇన్ఛార్జి ఆర్జేడి గోపాల్ నాయక్ గారికి అనేక సార్లు మేము అర్జీ చేసుకున్నాం. కానీ ఏ ఒక్క కళాశాల మీద కూడా యాక్షన్ తీసుకున్నది లేదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వారికి కొమ్ము కాస్తూ డబ్బులు తీసుకొని చేస్తున్నారు. గతంలో కూడా హర్లాలు కూడా ఈ విధంగానే చేస్తేనే వారి మీద ఉద్యమాలు చేసి వారిని సస్పెండ్ చేసేంత వరకు కూడా వారి ఇక్కడి నుంచి బదిలీసే వరకు కూడా మేము ఉద్యమాలు చేసినాం. మళ్ళీ చెప్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటు ప్రైవేటు యజమానులారా ఖబర్దార్. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు క్లాసులు నిర్వహించిన, సమ్మర్ క్యాంపులు నిర్వహించిన, ఆ ముందస్తు అడ్మిషన్లు నిర్వహించినా కూడా మీ కళాశాల ముందు ప్రత్యక్ష పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, మీరు కూడా క్యాంపులు నిర్వహించి ఉన్న ఎంఈఓలను కానీ ఆర్పిఆర్సీలను కానీ పెట్టి ఎంక్వైరీ చేయించి ఆ స్కూల్లో ఏది నడుస్తుందో సీజ్ చేయాల్సిన అవసరం విద్యాశాఖకు ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాఠశాలలో అసలు ఉండడానికి కూడా సరైన గదులు లేకుండా ఒక అపార్ట్మెంట్లో సెల్లార్లో స్కూళ్ళు నడిపిస్తున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఒక సెల్లార్కు, ఒక షాపింగ్ మాల్ సెల్లార్కు పర్మిషన్ ఎట్లా వస్తుందండి? షాపింగ్ మాల్కి, కమర్షియల్ కాంప్లెక్స్కి పర్మిషన్ ఇవ్వద్దు, ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇవ్వకూడదు. అయినా కూడా వీళ్ళు పర్మిషన్లు ఇస్తున్నారు. ఒక ఎంఈఓ అక్కడ సరైన వసతులు లేవు, దీనికి ఎన్ఓసి లేదు, దీనికి ట్రాఫిక్ ఎన్ఓసి లేదు అని చెప్పి ఒక ఎంఈఓ గారు ఇస్తే దాన్ని తుంగుల తొక్కి ఆర్జేడి గారు పర్మిషన్లు విచ్చలవిడిగా ఇస్తున్నారు. అంటే దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి మాకు అర్థం కావట్లేదు. వాస్తవికంగా సిబిఎస్ బోర్డులు పెట్టుకొని, సిబిఎస్ సెలవులు పెట్టుకొని విద్యార్థుల నుంచి లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఇక్కడ యజమాన్యాలు. కానీ అధికారులు పట్టించుకోవట్లేరు. ఒక సిబిఎస్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే స్థలం కనీసం 1.5 ఎకరం కూడా స్థలాన్ని ఆ బోర్డుకు చూపించాలి. అట్లా చూపిస్తేనే వారు పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ లేకుండా కూడా సిబిఎస్ సిలబస్ అని పెట్టి, పబ్లిక్ అని పెట్టి, ఈటెక్నో ఐటెక్నో అన్ని పేర్లు పెట్టి విద్యార్థుల దగ్గర లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఖబర్దార్ ప్రైవేట్ కార్పొరేట్ యజమానులారా, ఇప్పటికైనా మీ దండాన్ని మానుకొని ఒక సేవా దృక్పథంలో నడవాల్సిన స్కూళ్ళు మీరు ఒక వ్యాపారంగా, ఒక వ్యాపార వేరంగా మీరు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మానుకొని మీరు ప్రజలకు, విద్యార్థులకు సేవ దృక్పథంలో ముందుకు పోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేకపోతే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష దాడులకైనా, ప్రత్యక్ష ఉద్యమాలకైనా ఖచ్చితంగా మేము దిగుతామని చెప్పి సందర్భంగా ఆ కార్పొరేట్ ప్రైవేటు యాజమాన్యాలకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. సార్, మీరు ఒకవైపు మీ వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున మీరు చెప్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు స్కాలర్షిప్లు అంటే స్కాలర్షిప్ టెస్టులు అనుమతి లేదు, స్కాలర్షిప్ టెస్టులు పెడుతున్నారు. తర్వాత ఎంట్రన్స్లు, సమ్మర్ కోచింగ్లు ఇవన్నిటిని ఎట్లా నియంత్రించకపోతున్నారు? సమ్మర్ కోచింగ్లు కానీ, స్కాలర్షిప్లకు సంబంధించినటువంటి టెస్టులు కానీ ఇవి కూడా పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పెట్టమని ఎక్కడ కూడా చెప్పలేదు. అవన్నీ కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు వారి స్కూళ్ళల్లో అడ్మిషన్ పెంపొందించుకోవడానికి చేస్తున్నటువంటి చర్యలు తప్ప వీటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అది చాలా తప్పు. తక్షణమే విద్యా శాఖ అధికారులు, సంబంధిత విద్యాశాఖ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి టెస్టులు పెట్టేటువంటి విద్యా సంస్థలను గుర్తించి వారి యొక్క గుర్తింపును తక్షణమే సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా వేరే ఏ విద్యా సంస్థ కూడా అలాంటి విధానాలు అనుసరించకుండా పకడ్బందీగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దృష్టికి రావాల్సిన విషయం ఏంటంటే, పెద్ద కార్పొరేట్ పాఠశాలల వాదన ఎట్లా సమర్థించుకుంటున్నాయంటే, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా పెడుతున్నాం, దాని తగ్గట్టుగా మేము ఫీజులు వసూలు చేసుకుంటున్నాం, లేదా మా తల్లిదండ్రుల కమిటీ ఉంటాయి కదా అవన్నీ కూడా నిర్ణయిస్తున్నాయని వాళ్ళు అంటున్నారు. చిన్న మధ్యతరగతి స్కూల్స్ ఏమంటున్నాయంటే, అసలు విద్యార్థి సంఘాలు కార్పొరేట్ పాఠశాలను నియంత్రించాల్సింది పోయి చిన్న మధ్యతరగతి స్కూళ్ళ మీద పడుతున్నారని వాళ్ళు అంటున్నారు. ఈ రెండు వాదనలు మీరు ఎట్లా చూస్తారు? మంచి క్వశ్చన్ మీరు అడిగిండ్రు. ఇక్కడ విషయం ఏంటంటే, మేము కార్పొరేట్ విద్యా సంస్థలము మేము ఫీజులు మాకు సరిపోతులేవు కాబట్టి మేము తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదే కదా మీరు అడిగిన క్వశ్చన్? ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్, దీనికి అనుగుణంగా ప్రతి విద్యా సంవత్సరం మేము పెంచుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడనే మనం ఆలోచించాల్సినటువంటి ఒక నిశ్చితమైన అంశం ఏంటంటే,
ఇప్పుడు 2010లో మనకు జియో నెంబర్ 42 బిఫోర్ వచ్చింది, అది ఎప్పటి నుంచో అమలు ఉన్నది. ఇది డిఎఫ్ఆర్సీ కమిటీ 2010 నుంచి మనకు అది కూడా ఇచ్చిల్లు, సర్క్యులర్ ఇచ్చిల్లు. అదేం చెప్తుందండి, డిఎఫ్ఆర్సీ కమిటీ ఏదైతే ఉన్నదో డిఎఫ్ఆర్సీ కమిటీ అనేది త్రూ అథెంటిక్ కలెక్టర్ అథారిటీ నుంచి ఒకరు, డిఓ అథెంటిక్ అథారిటీ నుంచి ఒకరు, తర్వాత పేరెంట్స్ కమిటీ, ఈ 3 క్లబ్ అయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటే ఆ ఏ అనే ప్రైవేట్ స్కూలు గత సంవత్సరం విద్యా సంవత్సరం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ విద్యా సంవత్సరం వల్ల ఫీజులు సరిపోవట్లే, అంటే ఎక్స్పెండిచర్ పెరిగింది. ఈ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు వాళ్ళు ఫీజులు పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఈ గత విద్యా సంవత్సరము ఎంత వసూలు చేసినాము, ఎక్కడ తగ్గుదల ఉన్నదని చెప్పేసి వాళ్ళు మొత్తం ఆడిట్స్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలు ఉన్నాయి. హన్మకొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఎన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఆడిట్స్ చేసి సమర్పించినాయి? నెంబర్ 1 నా క్వశ్చన్. నెంబర్ 2 నేను ఏమంటున్నా అంటే నువ్వు ఒక ఏ అనే ఒక పాఠశాల ఉంటే అది పెంచుకోవాలనుకున్నప్పుడు త్రూ అథెంటిక్ అథారిటీ కలెక్టర్ అథారిటీ నుంచి ఒకరు, అథెంటిక్ డిఓ ఆఫీసర్ నుంచి ఒకరు, తర్వాత పేరెంట్స్ కమిటీ, వీళ్ళు క్లబ్ అయి ఆ స్కూల్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అయ్యా ఇగో ఈ విద్యా సంవత్సరం మీ విద్యార్థులకు మేము ఇంత విద్యా బోధన చేసినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఇచ్చినాం, ఎన్విరాన్మెంట్ అద్భుతంగా ఇచ్చినాం, తర్వాత హై క్వాలిఫైడ్ టీచర్ను నియమించుకున్నాం, దీనివల్ల మాకు ఈ విద్యా సంవత్సరం ఫీజులు పెరిగినాయి అని వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఆ మీటింగ్లో వాళ్ళని కన్విన్స్ చేయాలి. నేనేమంటున్నానంటే ఈ వరంగల్ ఎక్కడి దాకానో మనకు అద్దు, ఈ హన్మకొండ జిల్లాలో గత సంవత్సరం కానీ ఈ విద్యా సంవత్సరం కానీ డిఎఫ్ఆర్ కమిటీ సూచన మేరకు ఏ ఒక్కరన్నా ఫీజులు పెంచుకున్నారా? నేను దేనికంటే అనుకుంటా ఏ ఒక్కరన్నా ఫీజులు పెంచుకున్నారా అంటే దీని మసిబూసి మరడగా చేసి డిఎఫ్ఆర్ కమిటీ లేదు, పేరెంట్స్ లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళ మొత్తం గంగలో కలిపేసి జీవో నెంబర్ 42 తుంగలో దొక్కి వీళ్ళు ఇష్టానుసారం ప్రతి విద్యా సంవత్సరం 10 నుంచి 20% ఫీజులు పెంచుకుంటాను. 1 అడ్మిషను, 2 డొనేషను, 2 ఎక్స్కర్షను, 3 ఎక్సెట్రా కల్చరల్ యాక్టివిటీస్, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డిని మొత్తం విరిచి, అంటే ఒక బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు, ఆ సామాజిక వర్గాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ విద్యా సంస్థలు చదవడమే పాపం అన్నట్టు, అరే ఇది మీది ఆదరా అన్నట్టు. అంటే ఈ సమాజంలో ఉండేటువంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు తెలిసి ఉండాలి. ఈ ప్రభుత్వం రావడానికి గల కారణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ యూత్ గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగాలను రిక్రూట్ చేయలేదు, ఉద్యోగాలు రిక్రూట్ చేయలేదు ఒకటి, రెండవది మొత్తం విద్యా సంస్కరణలు తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కేవలం విద్యార్థులను యూత్ వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతన యూనివర్సిటీ కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ నుంచి విద్యార్థులు మొత్తం కిందికి వెళ్ళి తల్లిదండ్రులకు మొత్తం మోటివేట్ చేసి మాకు ఏంది టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకేం చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి అత్తే మాకు మొత్తం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య మాకు దొరుకుతుంది, తర్వాత మాకు ఫీజులు తగ్గుతాయి అని చెప్పేసి వాళ్ళు అంటే కదా నువ్వు గద్దెనెక్కింది రేవంత్ రెడ్డి. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పెట్టిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ప్రధానంగా దీని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తా అంటివి కదా, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటివి కదా, నువ్వు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల మొత్తం నియంత్రిస్తా అంటివి కదా, నువ్వు మొత్తం మంచి టీచింగ్ ఫ్యాకల్టీని అధ్యయస్తా అంటివి కదా, ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకొస్తా అంటివి కదా. నువ్వు వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటి వరకు మాటలు కోడలు దాటుతున్నాయి, అడుగు మాత్రం ఆచరణలో ఒక్క అడుగు కూడా దాటట్లేదు. కేవలం వేదికల మీద మొత్తం విపరీతమైనటువంటి పక్కన పెడితే ప్రధానంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి మీ ప్రధాన డిమాండ్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు హన్మకొండ జిల్లా కేంద్రంలో మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే జీవో నెంబర్ 91 ప్రకారం ఈటెక్నో, డీజీ, ఒలింపియాడు, తర్వాత స్మార్ట్ ముద్దు పేర్లు పెట్టొద్దు. ఇది సర్క్యులర్ జీవో నెంబర్ 91 చెప్తున్నది. ఇది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు. నువ్వు ఇది పెట్టడానికి వీల్లేదు, కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఇది పెట్టి వాళ్ళకు ఉన్న ఫీజు కాకుండా అరే మా స్మార్ట్ క్లాసెస్ ఇది డిఫరెంట్, మొత్తం ఈ ఓరియంటేషన్ డిఫరెంట్ కాబట్టి నువ్వు అదనంగా ఇంకా ఒక ఎక్స్ట్రా 40,000 50,000 ఫీజు అదనంగా కట్టాల్సిందే అని బడుగు బలైన వర్గాల ఆశను ఆసరాగా చేసుకొని విపరీతంగా లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది జీవో నెంబర్ 91 చెప్తున్నది. ఈ విద్యా సంవత్సరం ఒకటి హెచ్చరిస్తున్నాం, నువ్వు గనక ఎక్కడన్నా ఈ హన్మకొండ జిల్లాలో పెడితే అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగుతాం. మా ఒక్కొక్కరి పైన 10 నుంచి 20 కేసులు ఉన్నాయి. ప్రతిదానికి మేము సిద్ధపడ్డాం, మేము ఎంత దూరమైనా పోతాం. ఎట్ ద సేమ్ టైం రెండోది జీవో నెంబర్ 42 ప్రకారము రూరల్లో 9,500 కంటే ఎక్కువ ఫీజు తీసుకోవద్దు, అర్బన్లో 12,500 కంటే ఎక్కువ ఫీజు తీసుకోవద్దు. 2010లో అమల్లోకి వచ్చింది, ఇదే చట్టం ఉన్నది. నువ్వు ఎట్లా పెంచుతావు అంటే నీకు ఎవరు చెప్పిండ్రు అంటే నీ ఇష్టమా? నువ్వు పెట్టుకుంటే నీ ఇష్టం, నీ అయ్యే జాగిరాన్ని పెట్టుకుంటున్నావా? డెమోక్రటిక్ ఒక సెటప్లో నీకు ఒక అకౌంటబిలిటీ నీకు లేదా? నీకు ఆన్సరబుల్ నీకు లేదా? ఎవరు అడిగితే అరే ఇటు మీడియా మిత్రులు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కనీసం మాట్లాడి పోరాటాలు చేస్తే విద్యార్థి సంఘాలను మొత్తం అటాకింగ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
వీళ్ళు ఒక బ్రాంచ్ నుంచి మొదలై 10 బ్రాంచులు 20 బ్రాంచులు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు అది చేసుకొని ఏమన్నంటే మేము ఉపాధి తీసుకొని 10 మందికి ఉపాధిని ఇస్తున్నాం అని అనే మీరు ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30,000 స్ట్రెంత్ ఎందుకంటే మీకు నాకు అర్థం కాదు కానీ 100 బ్రాంచులు మీకు ఎందుకంటే నాకు అర్థం కాదు కానీ అంటే మైగ్రేట్ అయిపోయి ఇది ఒకటే కాకుండా రకరకాల వ్యాపార వాణిజ్య రంగాలలోకి వెళ్ళిపోతున్నారు. ఇది మోరల్ కాదు, ఇది ఎథికల్ కాదు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసి పరిష్కారం చేయాలి. ఒకవేళ చేయకపోతే మొత్తం వామపక్ష విద్యార్థి సంఘాలుగా సమరశంకం పూరిస్తున్నాము. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు భాషవేని సంతోష్, ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి. చివరిగా చెప్పండి, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. దీనికి సంబంధించి అంటే విద్యా సంవత్సరం ప్రారంభంగానే మరొక సమస్య ఎదురవుతుంది, పాఠ్య పుస్తకాలు క్యాంపస్లో అమ్మడం గురించి. దీని గురించి వామపక్ష విద్యార్థి సంఘాల వైఖరి ఎలా? ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి విద్యాశాఖకు. పాఠ్య పుస్తకాలు పాఠశాల ఆవరణలో ఇక్కడ కూడా స్టాళ్ళు పెట్టి పాఠ్య పుస్తకాలు అమ్మకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కోర్టు చెప్పింది ఏం లేదండి. కోర్టు తక్కువ ధరలకు బయట స్టాళ్ళు పెట్టి అమ్ముకోవాలని చెప్పేసి గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ పాఠశాల ఆవరణలో ఇవాళ పాఠ్య పుస్తకాలు విచ్చలవిడిగా వేల రూపాయలు తీసుకుంటూ అమ్ముతున్నారు. ఇవాళ అదే కాకుండా టైలు, బెల్టు, యూనిఫామ్లు, స్లేట్లు, పెన్సిళ్ళు, స్టేషనరీకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని ఇవాళ విచ్చలవిడిగా పాఠశాల ఆవరణలో అమ్ముతుంటే ఇవాళ అధికారుల దృష్టికి వామపక్ష విద్యార్థి సంఘాలు తీసుకుపోయినా కూడా ఈ అధికారులు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఈ దందా చేయడానికి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని కట్టడి చేయాల్సిన పరిస్థితి అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీన్ని కట్టడి చేయాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.